చేయకూడదండి. ఓన్లీ శ్రీరామచంద్రుడు వచ్చి రాజకీయాలు చేయాలి. మగవాళ్ళలో ఒక శ్రీరామచంద్రుడు మాత్రమే రాజకీయాలు చేయాలండి. ఎవరు కరెక్ట్ గా ఉన్నారు, ఎవరు పర్ఫెక్ట్ గా ఉన్నారు? అలా అయితే ఇప్పుడు మన ప్రెసెంట్ డిప్యూటీ సీఎం కూడా రిజైన్ చేసి ఇవ్వమనండి. ముగ్గురు పిల్లలతో డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, ఎందుకు ఈ కామెంట్స్? పొలిటికల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ ని ఎందుకు కంపేర్ చేయాలి? అప్పుడు ఒక నాయకులు ఎవరు పాలిటిక్స్ చేయకూడదు. ఇంకొక విషయం కూడా, నాకు చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారు కదా, ఏంటండి మహానటన ఓవర్గా లేదు, నాయకుడిని రిజైన్ చేసి ఇవ్వమనండి అయ్యా, అప్పుడు కామెంట్స్ చేయండి. మాకు మీ నాయకుడికి ఎందుకు కూర్చోబెట్టారు? మీరు వెళ్ళి పదవులు ఓట్లేసి ఎందుకు కూర్చోబెట్టారు? తను కూడా ముగ్గురు వైఫ్స్, ఒక ఆమెకి డైవర్స్ ఇచ్చి ఇంకో అమ్మాయితో లివింగ్ టుగెదర్ లో ఉంటూ ఇంకొక అమ్మాయికి ప్రెగ్నెంట్ చేస్తూ పిల్లలకి అంటూ ఇన్ని చేసిన డిప్యూటీ సీఎం స్థాయిలో ఎందుకు కూర్చోబెట్టారు? డిప్యూటీ సీఎం స్థాయి అంటే ఒక మంచి వ్యక్తిని కూర్చోబెట్టండి.